గౌతమ్ గారు, ఏంటండి ఇది? ఒక పక్క మీ నాన్నగారు రేపే అదితి ఇంద్ర గారి పెళ్లి అని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకో పక్క మీరేమో ఎవరో పేషెంట్ ని చూడాలని వెళ్తున్నారు. నాకు టెన్షన్ గా ఉందండి. మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళొచ్చాక అంతా చూసుకుంటాను. మీరు ఆ పేషెంట్ ని చూడటం అంత అవసరమా? అక్కడ అందరూ ఇంద్ర చనిపోయాడు అనుకున్నారు. అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేశారు. కానీ దేవుడి దయ వల్ల ఇంద్ర కొన ఊపిరితో బ్రతికి బయటపడ్డాడు. ఆ విషయం ఇక్కడ ఎవరికీ తెలీదు. కాశ్మీర్ వెళ్ళాకే నాకు తెలిసింది. ఇంద్ర ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నాడు. ఇంద్ర కోసం కాశ్మీర్ వెళ్తున్నావు. ఇంద్ర బతుకుంటే ఏం చేస్తావు? అవసరం మాత్రమే కాదండి, ఎంతో ముఖ్యం కూడా. వేరే డాక్టర్ని ఎవరినైనా పంపించొచ్చు కదండి. లేదండి, నేనే వెళ్ళి చూడాలి. అతను మీకు అంత ముఖ్యమా? ఎంత ముఖ్యమో నేను మాటల్లో చెప్పలేను. అతని గురించి తెలిసిన దగ్గర నుంచి అతని దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉంది. అంత ముఖ్యమైన వ్యక్తి ఎవరండి? అతను నాకు తెలుసా? చెప్పండి, అతనితో నాకు పరిచయం ఉందా? అతను నేను మీరు ఎప్పుడైనా కలుసుకున్నామా? ఎప్పుడైనా తనతో మాట్లాడావా? అతని పేరేంటండి? ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి. నేను వెళ్ళొచ్చాకే అన్ని విషయాలు చెప్తాను. సరేనండి, కానీ మీరేదో దాస్తున్నారు. ఏదో నిజం చెప్పలేదని నాకు అనిపిస్తోంది. అలా అని నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను, వెళ్ళొద్దని కూడా చెప్పను. మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు కంగారు పడకండి, భయపడకండి. రేపు నేను వస్తాను, అంతా నేను చూసుకుంటాను. రేపే పెళ్లి పెట్టుకుని గౌతమ్ గారు ఈరోజు ఎవరో పేషెంట్ ని చూడ్డానికి వెళ్లారు. రేపు అదితి పరిస్థితి ఏమవుతుందో. దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. నేను వెళ్ళాలి, ఇంద్రా గారి దగ్గరికి వెళ్ళాలి. లేదండి, నేను చెప్పేది. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఇంద్ర, ఈ క్షణం నుంచి అహల్య బాధ్యత నీదే. అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ. అహల్య, అహల్య, అహల్య ఆగు, ఆగండి. అహల్య, ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు చనిపోయిన ఇంద్ర మీ కడుపులో పుట్టాడు. మేము ఆడాలి ఎన్ని ఆటలు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నన్ను క్షమించండి గౌతమ్ గారు. ఒక్క క్షణం ఇందిరా గారి వీడియో చూడగానే నా కోసం మీరు పడ్డ కష్టం, మీరు చేసిన త్యాగం, నా పట్ల మీరు చూపించిన బాధ్యత, తీసుకున్న జాగ్రత్తలు అన్నీ గాలికి వదిలేసి
ఒకవేళ నేను నిజంగా వెళ్ళవలసిన పరిస్థితి వస్తే వెళ్ళగలనా? అదితి ఎక్కడుంది? తనని కలిసి నిజం చెప్పాలి. హాయ్ గౌతమ్. హలో సార్. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. మొన్న అదితి కలిసిన సీనియర్ ఆఫీసర్ని కలవాలి. ఆయన ఒకసారి కల్పిస్తారా? రా గౌతమ్. యా, వెళ్దాం. శ్రావ్య, అదితి ఎక్కడా? గదిలో ఉన్నట్టుంది వదినా.